సంగారెడ్డి జిల్లా పాషా మైలారంలోని సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ షురు అయింది. భారీ క్రేన్లు ప్రొక్లేన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్తో పాటు హైడ్రా, సింగరేణి టీం కూడా పాల్గొంది. అయితే శిథిలాల నుంచి ఇంకా పొగ వెలువడుతుంది. దీంతో జాగ్రత్తగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పాషా మైలారంలోని సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ షురు అయింది. భారీ క్రేన్లు ప్రొక్లేన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్తో పాటు హైడ్రా, సింగరేణి టీం కూడా పాల్గొంది. అయితే శిథిలాల నుంచి ఇంకా పొగ వెలువడుతుంది. దీంతో జాగ్రత్తగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో 143 మంది కార్మికులు పనిచేస్తుండగా 45 మంది మృతి చెందినట్లు సమాచారం. అందులో 39 మంది మృతదేహాలు గుర్తించారు. మృతదేహాలను పటాన్చెరు ఆసుపత్రికి తరలించారు. అయితే కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఈ డెడ్ బాడీలకు DNA పరీక్షలు నిర్వహించి బాధిత కుటుంబాలకు అప్పగించనున్నారు. కనిపించని కార్మికులు శిథిలాల కింద ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఘటనా స్థలం నుంచి ఎఫ్ఎస్ఎల్ టీం ఆధారాలు సేకరిస్తుంది. అయితే ఈ ఎఫ్ఎస్ఎల్ నివేదిక విచారణలో కీలకంగా మారనుంది. అటు సిగాజీ పరిశ్రమలో పేలుడు ఘటన ప్రమాద బాధితులకు చికిత్స కొనసాగుతుంది. 5 ప్రైవేటు ఆసుపత్రుల్లో 37 మందికి చికిత్స కొనసాగుతుంది. ధృవ, ప్రణవ్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సిగాజీ పరిశ్రమలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ఏంటి పరిస్థితి అక్కడ? గత 3 రోజులుగా సంఘటనా స్థలంలో రెస్క్యూ అయితే కొనసాగుతుంది. ఇంకా 13 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. ఇప్పటికే 37 మందికి అక్కడ చికిత్స పొందుతుండగా మరొక 57 మంది సురక్షితంగా ఉన్నారు. అయితే 45 మంది ఇప్పటికే మృతదేహాలు దొరికాయి. వాటికి సంబంధించి 11 మంది DNA టెస్ట్ పూర్తి చేసి కుటుంబీకులకు కూడా ప్రభుత్వం తక్షణ సాయం కింద ₹1,00,000 ఇచ్చి వారిని స్వస్థలాలకు పంపారు. అయితే ప్రస్తుతానికైతే చికిత్స అయితే కొనసాగుతుంది. అందులో కూడా 35 మందిలో 10 మంది ఇప్పటికీ విషమంగానే ఉన్నారు. వారు కూడా వెంటిలేటర్ పైన చికిత్స పొందుతా ఉన్నారు. మొత్తానికి గత 3 రోజులుగా నడుస్తున్నటువంటి రెస్క్యూలో రాత్రి కొంత పెద్ద ఎత్తున వర్షం రావడంతో రాత్రి కొంత అంతరాయం కలిగింది. ఇప్పుడు మళ్ళీ ఉదయమే రెస్క్యూ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే అక్కడికి ఉన్నతాధికారులు అంతా కూడా చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా, సింగరేణి రెస్క్యూ టీం, తర్వాత జిహెచ్ఎంసీ వీళ్ళందరూ కూడా, పోలీసు, తర్వాత ఫైర్ శాఖ వీళ్ళందరూ కూడా అక్కడికి విచ్చేసి రెస్క్యూలో పాల్గొంటున్నారు. మరొక 11 మంది మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. కానీ మృతదేహాలు లభ్యం అయ్యేదైతే కష్టమే అని చెప్పి అధికారులు కూడా కొంత సందేహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ కావడంతో సుమారు 700 నుంచి 800 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే చోట వాళ్ళు ఉన్నారు. కనుకనే ఆ బిల్డింగ్ అంత వేడిమి దాటికి ఆ బిల్డింగే తట్టుకోలేదు. శరీరాలు ఎక్కడ తట్టుకున్నాయి. వాళ్ళ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా సంఘటనా స్థలానికి తీసుకొచ్చి అక్కడనే శవ పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తానికి అక్కడ మృతదేహాలన్నీ కూడా బూడిదైనట్టుగా కనిపిస్తుంది. బొక్కలు మాత్రమే దొరికే అవకాశం ఉంది. అది ఎవరి బొక్కలు ఎవరికి ఇవ్వాలనో కూడా అధికారులకు అంతుపట్టని విషయము. కాబట్టి ఇప్పటికే అక్కడ చాలా మంది బంధువులు రోధిస్తూ ఉన్నారు. గత 3 రోజులుగా కంట నీరు వెళ్తూనే ఉంది. వాళ్ళు రోధిస్తూనే ఉన్నారు. ఆ భీత వాతావరణంలో వారిని ఓదార్చడం ఎవరి తరం అవుతలేదు. అటు అధికారులు, పోలీస్ టీము, తర్వాత రెవెన్యూ, రెస్క్యూ కంపెనీ యాజమాన్యానికి సంబంధించినటువంటి కొంతమంది అక్కడికి విచ్చేస్తూ వెళ్తా అన్నారు. కానీ వారిని
ఓదార్చే ప్రయత్నం అయితే ఎవరు చేస్తలేరు. వారికి తక్షణ సాయం కింద రూ. 1,00,000 ఇస్తున్నప్పటికీ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. మీ డెడ్ బాడీ దొరికిందా లేదా, లేకపోతే మా వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా, ఏదైనా హాస్పిటల్లో ఉన్నారని చెప్పి వారికి తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇంకొక 13 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి డాటా అయితే రావాల్సి ఉంది. అయితే దొరికిన డెడ్ బాడీస్ కూడా అవి ఎవరి అనే నిర్ధారణ కాలేదు కాబట్టి కుటుంబీకులంతా కూడా అటు హాస్పిటల్ చుట్టూ, ఇటు రెస్క్యూ టీం దగ్గర, తర్వాత అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి ఇప్పటికీ ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకంటే డెడ్ బాడీస్ అన్ని కూడా మార్చిలో ఉన్నాయి, వారికి డిఎన్ఏ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది డిఎన్ఏ టెస్టులు జరగాలంటే కుటుంబీకులంతా కూడా స్వస్థలాల్లో ఉంటారు. అటు బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్ రాష్ట్రం నుంచి వాళ్ళు ఇక్కడికి రావాలి, వాళ్ళ బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ తీసుకోవాలి, తర్వాత టెస్టులని కూడా 1-2 days లో రావాల్సి ఉంటుంది. ఇదంతా కొంత ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి కుటుంబీకులకు ఇప్పటికిప్పుడు డెడ్ బాడీస్ అయితే అందే అవకాశం లేదు. తర్వాత మిస్ అయిన వాళ్ళ సంగతి, వాళ్ళకి సంబంధించిన విషయంలో ఎవరైతే కొంత కన్ఫర్మ్ అవుతుందో, డిఎన్ఏ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ అవుతుందో వాళ్ళు మాత్రమే మా డెడ్ బాడీస్ దొరికినాయి, లేకపోతే మా కుటుంబీకులు దొరికిన ఆశ తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా అసలు డెడ్ బాడీ ఎవరిది, ఇప్పుడు దొరకాల్సిన డెడ్ బాడీ ఎవరిది ఉంది, అసలు అక్కడ కాలిపోయిన ఎవరి అనే విషయం మీద స్పష్టత రాలేదు. ఇప్పటికే దీని మీద అధికారులు చాలా సీరియస్ గా క్షుణ్ణంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. రెస్క్యూ అంతా కూడా చాలా సీరియస్ గా నడుస్తా ఉన్నది. 5 బృందాలు ఇప్పటికే అక్కడ చేరుకొని రెస్క్యూ అయితే స్టార్ట్ చేసినాయి. రాత్రి కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ ప్రస్తుతం అయితే ఉదయాన్నే స్టార్ట్ చేశారు. రెస్క్యూ అంతా ప్రారంభమైపోయింది. ఈ రోజు సాయంత్రానికల్లా అక్కడ డెడ్ బాడీస్ దొరుకుతాయా అనేటువంటి విషయం మీద కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అసలు రెస్క్యూ పూర్తయిందని కూడా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మొత్తానికి ఆ బిల్డింగ్ మొత్తం దాని కింద పడుతున్న నేపథ్యంలో శవాలు ఆ వేడికి మొత్తం పూర్తిగా కాల్పినట్టుగా అయితే భావిస్తా ఉన్నారు. మరికొంత సమాచారం కూడా రావాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రానికల్లా రెస్క్యూకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ డాటా ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే కంపెనీ మీద, యాజమాన్యం మీద కేసు అయితే నమోదైంది. అటు ఎన్హెచ్ఆర్సీలో కేసు నమోదైంది, హెచ్ఆర్సీలో కేసు నమోదైంది. పోలీసులు కూడా, బానూరు పోలీసులు కూడా నిన్న కేసు నమోదు చేశారు. ఇంతమంది నిర్లక్ష్యానికి ఈ కార్మికులు బలి కావడం అనేది ఇది దారుణం అని చెప్పి అటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు కూడా ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి యాజమాన్యం మీద అని చెప్పిన నేపథ్యంలో నిన్న బానూరు పోలీసులు అయితే ఒక కేసు నమోదైతే చేశారు. మొత్తానికి మరి ఈ రోజు సాయంత్రానికల్లా 13 దొరకాల్సిన 13 మృతదేహాల సంగతి తేలుస్తారు. రెస్క్యూ పూర్తవుతుంది. కానీ వీళ్ళందరికీ డెడ్ బాడీస్ ఇచ్చే వరకు అయితే ఇంకా సుమారుగా 3-4 రోజులు పట్టే అవకాశం కూడా లేకపోలేదు. దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతానికి ఇప్పటికైతే అధికారులంతా కూడా దాని పని మీదే ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నానికల్లా ఏదో ఒకటి తేల్చి సాయంత్రానికల్లా ఒక ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజు, కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కొంతమంది క్షతగాతులకు చికిత్స అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పటి వరకు? 5 ప్రైవేట్ ప్రణవ హాస్పిటల్ ఒకటి, ధృవ హాస్పిటల్ ఒకటి, ఆ లోపల ఉన్నటువంటి మరొక 3 హాస్పిటల్స్, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా 35 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉంది. 10 మంది ఇప్పటికే వెంటిలేటర్ పైన చికిత్స పొందుతా ఉన్నారు. 10 మంది కూడా చనిపోయే అవకాశం ఉంది. మిగతా 25 మందిలో ఎంతమంది బతుకుతారు అనేది కూడా కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి కుటుంబీకులకు చెప్తే అక్కడ పరిస్థితి ఘోరంగా ఉంటుందని చెప్పి ఎవరికి స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వడం లేదు. నిన్న దొరికినటువంటి డెడ్ బాడీల విషయంలో కూడా మా డెడ్ బాడీ దొరికిందా లేదా మాకు చెప్పండి అని చెప్పి ఏడుస్తున్నప్పటికీ ఎవరిదని మేము ఎట్లా గుర్తిస్తామని చెప్పి అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇది శవాలు గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీకు చూపించే పరిస్థితి అని చెప్పి వాళ్ళు కూడా పంపించిన పరిస్థితి. అయితే ఇప్పటికే 5 హాస్పిటల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. 10 మంది అయితే సీరియస్ గా ఉన్నారు. పరిస్థితి విషమంగానే ఉంది. వాళ్లకు కుటుంబీకులకు ఆ విషయం కూడా తెలియజేయని పరిస్థితి. కొంతమంది అయితే తండ్రి ఎక్కడున్నాడో తెలియదు, భర్త ఉన్నాడా లేడో తెలియదు, తమ్ముడు తిరిగి వస్తాడా లేదో తెలియదు, కుటుంబీకులు అసలు కనిపిస్తారా లేదా తెలియని పరిస్థితుల్లో కుటుంబీకులంతా అక్కడ రోధిస్తున్న పరిస్థితి. వాళ్ళు అక్కడ వాతావరణం చూస్తే ప్రతి ఒక్కరూ స్థానికులంతా కూడా కంటనీరు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొందరైతే ఒక జంట అయితే 2-3 రోజుల క్రితమే పెళ్లి చేసుకొని వచ్చేసి ఆ రోజు ఉదయమే ఇద్దరు భార్య భర్తలు కూడా ఉద్యోగానికి పోయి అక్కడ ఖాళీ బూడిదన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక తమ్ముడు కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి 3 రోజుల క్రితమే ఉద్యోగంలో జాయిన్ అయ్యి శనివారం జాయిన్ అయ్యిండు, ఆదివారం నాడు సెలవు కాబట్టి సోమవారం నాడు వచ్చిండు, సోమవారం నాడు శవమైండు. అసలు డెడ్ బాడీ కూడా దొరకలేదు. అట్లా ఎంతో మంది ఆవేదన అక్కడ కనిపిస్తుంది. అందరి కంట తడి పెట్టిస్తున్నది. ఆ పరిస్థితి చూస్తే ఎవరికి కూడా అంతటి బీతవర్ణము, అంతటి బీత వాతావరణము, అంతటి ఘోరమైనటువంటి దృశ్యాలు చూస్తే అందరి మనస్సులు, అందరి హృదయాలు చెదిరేస్తున్నాయి.
కాబట్టి ఆ వాతావరణంలో ఇంకా కూడా ఎక్కువసేపు అక్కడ ఉంచే ప్రసక్తి లేకుండా అధికారులు తొందరగా రెస్క్యూ పూర్తి చేసి డెడ్ బాడీస్ కావచ్చు, తర్వాత క్షతగాత్రులను కావచ్చు తొందరగా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికల్లా దీని రెస్క్యూ అంతా పూర్తయి డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఒక ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ప్రభుత్వం చాలా సీరియస్ గా చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో అటు యాజమాన్యానికి కూడా చాలా సీరియస్ గా చెప్పింది. అదేవిధంగా ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్లకు తగినంత వైద్య సదుపాయం మేమే చేస్తామో, ఎంతైనా సరే ప్రభుత్వమే భరిస్తుంది. తర్వాత ఎవరికైతే పాక్షికంగా దెబ్బలు తాకుతాయో వారికి ప్రభుత్వం 50,000 నుంచి ₹1,00,000 2 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తా అన్నది. తర్వాత ఎవరైతే ఫ్యూచర్ లో పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి 5 లక్షల వరకు, మొత్తమే పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి 10 లక్షలు, అయితే చనిపోయిన వాళ్ళ వారి కుటుంబాలకు ₹1,00,00,000 అటు కంపెనీతో మాట్లాడి మేము కూడా కలిపి ₹1,00,00,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు. వీళ్ళందరికీ కూడా బాధిత కుటుంబాలందరి పిల్లలకు అందరికీ కూడా ప్రభుత్వమే ఉచిత విద్య, వాళ్ళ చదువుకున్నంతసేపు ఉచిత విద్య అందిస్తా అని ప్రకటించింది. అదేవిధంగా వాళ్ళ విద్యార్థులందరికీ కూడా గురుకులాల్లో సీట్లు ఇచ్చి మేము వాళ్ళ చదువంతా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుందని చెప్పి నిన్నటి సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ రోజు సాయంత్రానికల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెస్క్యూ సంబంధించి, తర్వాత మొటాలిటీకి సంబంధించి, తర్వాత చికిత్స పొందుతున్న వాళ్ళకి సంబంధించి. రైట్ రాజు, థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న 2 వ్యక్తులు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. అబుబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ అనే 2 సోదరులను అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. 1995లో కోయంబత్తూరు పేలుళ్ల కుట్ర కేసులో వీరిద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు. 2011లో అద్వానీ రథయాత్ర సందర్భంగా పేలుళ్ల కుట్ర పన్నారు. ప్రస్తుతం రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో 2 సోదరులు నివాసముంటున్నారు. 30 ఏళ్లుగా రాయచోటిలో మారు పేర్లతో చీరల వ్యాపారం చేస్తున్నారు. వీరి కోసం 2 నెలలుగా ఐబీ అధికారులు మారు వేషాలతో నిఘా పెట్టి అరెస్టు చేశారు. ఇంట్లో తీవ్రవాద కార్యకలాపాల పుస్తకాలు, సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై అన్నమయ్య జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక 2011లో మదురైలో అద్వానీ రథయాత్రలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారు. పైపు బాంబుతో పేలుళ్లు జరపాలని పథక రచన చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు బాంబులను నిర్వీర్యం చేశారు. ఇక 1995లో చెన్నైలోని హిందూ ఉన్నాని కార్యాలయంపై బాంబు దాడి చేశారు. పార్సిల్ బాంబు పేల్చిన కేసుల్లో 2 సోదరులు నిందితులుగా ఉన్నారు. ఇక 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూరు, కేరళలో వరుసగా 7 చోట్ల పేలుళ్లు జరిపారు. 2012లో వేలూరులో డాక్టర్ అరవిందరెడ్డిని హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. 2013లో మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. 1999లో తమిళనాడు, కేరళలో బాంబు పేలుళ్లకు కుట్రలు చేశారు. 2 ఉగ్రవాదులపై తమిళనాడులో 10 వరకు కేసులున్నాయి. నిందితులపై ఐబీ కోట్ల రూపాయల రివార్డు ప్రకటించింది. ఎవరికీ అనుమానం రాకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో నివాసం ఉంటున్నారు. స్థానిక మహిళలను వివాహం చేసుకుని సోదరులు చీరల వ్యాపారం చేస్తున్నారు. అయితే తెరవెనుక తీవ్రవాద చర్యలు బలంగానే ఉన్నాయని ఐబీ గుర్తించింది. ఇక ప్రధాన నిందితులు రాయచోటిలోని ఉన్నారని పక్కాగా సమాచారం సేకరించింది. 2 నెలలుగా రాయచోటిలో మకాం వేసిన ఐబీ మారువేషాలతో తిరుగుతూ ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టింది. స్థానిక పోలీసుల సహకారంతో 2 అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. నిందితుల ఇళ్లలో పోలీసులు, ఐబీ అధికారులు తనిఖీలు చేశారు. తీవ్రవాద కార్యకలాపాల పుస్తకాలు, మందుగుండు సామాగ్రి లభ్యమైంది. కొన్ని పేలుడు పదార్థాల సామాగ్రిని జిల్లా ఎస్పీ ఆఫీసుకు తరలించారు. ఘటనపై అన్నమయ్య జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హుస్సేన్ ఫోన్ ద్వారా అందిస్తారు. హుస్సేన్. థ్యాంక్ యూ అనిల్. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి తర్వాత మన భారత ప్రభుత్వం
అదే ఉగ్రవాద ముఠాలను మట్టుపెట్టేందుకు జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్ను దిగ్విజయంగా పూర్తి చేసింది. ఈ క్రమంలోనే దేశంలో ఉంటున్న అనేకమైనటువంటి ఉగ్రవాద మూలాలను సైతం నామరూపాలు లేకుండా చేసేందుకు పూర్తి స్థాయిలో కంకణం కట్టుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో గడిచిన 30 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఆచూకీ దొరకకుండా ఉంటున్న ఇద్దరు తీవ్రవాద కలాపాలతో సంబంధం ఉన్నటువంటి వారిని ఈ ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నటువంటి అన్నమయ్య జిల్లా రాయచోటిలో అరెస్ట్ చేయడం జరిగింది. తమిళనాడుకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల బృందం దాదాపుగా 2 నెలల పాటు నిఘా ఉంచి పూర్తిగా వారి నుంచి అన్ని రకాల ఎవిడెన్స్ ను సేకరించి తర్వాత వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గోప్యంగా ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడం జరిగింది. ఈ అరెస్ట్ లో ఐబీ అధికారులు మారువేషాలతో 2 నెలలుగా రాయచోటిలోనే ఉంటూ వీళ్ళ ఆచూకీని పసిగట్టినటువంటి సమాచారం ఉంది. అరెస్ట్ అయిన వారిలో అబూబకర్ సిద్దికి, ముహమ్మద్ అలీ అనేటువంటి వారు ఉన్నారు. వీరు వరుసకు అన్నదమ్ములుగా భావిస్తున్నారు. అయితే మనకు అందిన సమాచారం మేరకు అబూబకర్ది తమిళనాడులోని నాగూర్ ప్రాంతం కాక మహమ్మద్ అలీది మేలపాలయం అని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు దాదాపు 30 ఏళ్ల క్రితమే రాయచోటికి వచ్చినట్లుగా సమాచారం ఉంది. వాస్తవంగా రాయచోటి ప్రాంతము అటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాలకు అతి దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా మత సామరస్యానికి కూడా ప్రతీకగా ఉంటుంది. కాబట్టే వీళ్ళు ఈ ప్రాంతాన్ని అంటే నివాసం ఉండడానికి ఎంచుకున్నట్లుగా సమాచారం ఉంది. ఎవరికీ అనుమానం రాకుండా రాయచోటిలో ఉండి ఇక్కడి వారినే వివాహం చేసుకొని నివాసం ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ అంటే కొత్తపల్లి, సుబ్బారెడ్డి వీధుల్లో తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది చీరల వ్యాపారము, ఇతర దుస్తుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరితో పాటే ఈ ఇద్దరు కూడా జీవనం సాగిస్తున్నట్లుగా సమాచారం ఉంది. దేశంలో జరిగినటువంటి అనేకమైన తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్న ఈ ఇద్దరిని సోమవారం అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకెళ్లడంతో ప్రశాంతంగా ఉన్నటువంటి రాయచోటి ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టయింది. వీరితో పాటు కుటుంబ సభ్యులను, అలాగే రాయచోటి నియోజకవర్గంలో ఉంటున్నటువంటి సుండుపల్లికి చెందిన మరో 2 మహిళలను కూడా ఐబీ అధికారులు చెన్నైకి తీసుకెళ్లి విచారిస్తున్నట్టుగా సమాచారం ఉంది అనిల్. అయితే ఈ అరెస్టు విషయాన్ని పూర్తిగా అంటే అత్యంత గోప్యంగా స్థానిక పోలీసులు కూడా ఉంచడం జరిగింది. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి సున్నితమైన అంశాలు కాబట్టి వీళ్ళ అరెస్టును స్థానిక పోలీసు యంత్రాంగం కూడా ఏ ఒక్కరికి బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడిందని చెప్పవచ్చు. అయితే అన్నమయ్య జిల్లా ఎస్పీ ఇవాళ ఇదే విషయాన్ని అంటే ఇదే అంశంపై మీడియా ముందు వెల్లడించే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు సమాచారం ఉంది అనిల్. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఒకరోజు ఊరట, మరొక రోజు ఇబ్బందులకు గురవుతున్నాడు. తనపై నమోదైన అన్ని కేసులను బెయిల్ మంజూరు లభించడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలోనే వంశీ బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ కూటమి సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీం విచారణ చేపట్టనుంది. దీంతో ఇవాళ వంశీ భవితవ్యం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైదరాబాద్లో వంశీ అరెస్ట్ అయ్యారు.
వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఒకరోజు ఊరట మరొక రోజు ఇబ్బందులకు గురవుతున్నాడు. తనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిలు మంజూరు లభించడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలోనే వంశీ బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ కూటమి సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీం విచారణ చేపట్టనుంది. దీంతో ఇవాళ వంశీ భవితవ్యం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైదరాబాద్లో వంశీని అరెస్టు చేశారు. రెడ్డిగా వంశీ బెయిల్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి వల్లభనేని వంశీకి అంటే నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి నిన్న ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నరకాసేపట్లో విడుదల అవుతారు. ఈ రోజు అంతా ఫార్మాలిటీస్ అన్ని పూర్తయి విడుదలయ్యే అవకాశం ఉంది అనుకున్న నేపథ్యంలో రాత్రి సుప్రీం ప్రభుత్వం వైపు నుంచి అట్లాగే టీడీపీ నేతలు కూడా వంశీకి బెయిల్ ఇవ్వద్దని కూడా ఇచ్చిన బెయిల్ ని మంజూరు చేసినటువంటి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఈ రోజుకి వాయిదా వేశారు. ఈ రోజు మరి కాసేపట్లో సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక ఈ పిటిషన్ కు సంబంధించి విచారణ జరగనుంది. అయితే దాదాపుగా అన్ని కేసుల్లో కూడా వంశీకి ఇప్పటికే నిన్న వచ్చినటువంటి బెయిల్ మంజూరుతో చూసుకున్నట్లయితే అతనిపై నమోదైనటువంటి అన్ని కేసులపై కూడా బెయిల్ మంజూరైంది. గతంలో కూడా ఉన్నటువంటి టీడీపీ ఆఫీస్ పై దాడితో పాటు మరికొన్ని కేసులపై కూడా అతను గతంలోనే మంజూరైన తర్వాత పీటీ వారెంట్ ఉన్న నేపథ్యంలో నూజివీడు కోర్టులో అప్పట్లో హాజరుపరచడం జరిగింది. సుమారు 4 నెలల పైగా వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే నిన్న ఏలూరు కోర్టు నుంచి బెయిల్ మంజూరు కావడంతో కాస్త వంశీకి ఓరస్ లభించింది అనుకున్న నేపథ్యంలో టీడీపీ నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ఆ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేదంటే వైసీపీ శ్రేణుల్లో కావచ్చు తీవ్ర అంటే ఆందోళన అనేది నెలకొందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ పిటిషన్ విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అనే విషయాన్ని కూడా మన పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు విజయవాడ జిల్లా జైలుకు పార్టీ శ్రేణులు అట్లాగే వంశీ అభిమానులు కూడా చేరుకుంటున్నారు. అడ్వకేట్ వాళ్ళ ఫార్మాలిటీస్ అంటే బెయిల్ మంజూరుకు అవసరం ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా పూర్తి చేసేందుకు వంశీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. ఆ వంశీ కుటుంబ సభ్యులు కూడా జైలుకు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో విడుదల అవుతారా లేదా అనేది అంటే ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యేసరికి దాదాపుగా ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది. ఈలో కనుక సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై విచారణ కనుక జరిగితే మరి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మరి ఇతను విడుదల అవుతారా లేదంటే నూజివీడు కోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ ని క్యాన్సిల్ చేస్తారన్నది మనకి ఈ రోజు తెలిసే అవకాశం ఉంటుంది మరి కాసేపట్లో. అనిల్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.